ప్రియమైన సిటీ బీసీ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బిట్రుగుంట సంఘ కాపరి గారు, సంఘ కమిటీ వారు, సంఘ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క లెంట్ డేస్లో ఈ 35 దినాలుగా మనందరినీ కూడా మన సంఘాల్లో ఆయన శ్రమలను, సిలువ ధ్యానాలను మనం ధ్యానించడానికి ప్రభువు మనకి ఇస్తున్నటువంటి కృపను బట్టి ప్రభునకు మనం వందనస్తులం, రుణస్తులమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, నేను మనకు దగ్గరలో ఉన్నటువంటి విశ్వనాథరావుపేట నార్త్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లేక పీటీబీసీ అంటారు, ఆ సంఘ కాపరిగా 2024 సంవత్సరము జూన్ 2వ తేదీ వరకు అక్కడ పరిచయం చేసి మా సొంత గ్రామమైన బుచ్చిరెడ్డిపాలెం ఇమానుయేల్ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరిగా ప్రస్తుతం నేను పనిచేయించు ఉంటున్నాను. ఈ బిట్రగుంట అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి క్రైస్తవ విశ్వాసులు ఉన్నటువంటి ప్రాంతం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిట్రగుంటకు మంచి పేరుంది, మంచి సంగీత ప్రియులున్నారు, సంగీతం తెలిసినటువంటి వారు, పాటలు చక్కగా రాయగలిగి పాడగలిగినటువంటి వారు ఉన్నారు. అన్నిటికంటే మిన్నగా వాక్యానుభవంలో ముందున్నటువంటి వారు. బిట్రగుంట ప్రజలను గురించి సంఘ సభ్యులందరూ అంటే క్రైస్తవ విశ్వాసులను గురించి విన్నప్పుడు నాకు తెలిసినటువంటి సత్యము, తర్వాత సంఘ కాపరులను కూడా చక్కగా ప్రేమించేటువంటి బిట్రగుంట. చాలామంది సీనియర్ పాస్టర్లు ఈ మన బాప్టిస్ట్ చర్చెస్లో పనిచేసి వారు చెప్పేటువంటి మాటలు నేను కూడా విని ఉన్నా. చక్కగా సంఘ కాపరులను కూడా గౌరవించి ప్రేమించేటువంటి సంఘాలు బిట్రగుంటలో ఉన్నటువంటి బాప్టిస్టు సంఘాలు. అంతేకాదు అనేక మిషనరీ సంస్థలకు దాతృత్వము కలిగి హస్తాలు చాచి సహాయపడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు బిట్రగుంటలో ఎక్కువగా ఉంటున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి, బిట్రగుంట ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను బట్టి, సంఘ కాపర్లు కమిటీ వారందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఉండడానికి మొదటి దేవుడు కారణమైతే మన ప్రియులు, నేను సాధారణంగా వారిని పిలుస్తూ ఉంటాను, సుమధుర సువార్త గాయకులు జెసి జాసన్ గారు. వారు నేను ఇక్కడ ఉన్న 1.5 సంవత్సరంలో 2 ఈ లెంట్ డేస్ హోలీ వీక్లు 2 వచ్చాయి. ఈ 2 వీక్లకి వారు ప్రయత్నం చేశారు నన్ను ఇక్కడికి వాక్యం చెప్పడానికి. ఈ హోలీ వీక్లో వారు పిలిచారు, కానీ అననుకూల పరిస్థితుల వల్ల నేను రాలేకపోయినాను. మొత్తానికి బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళినా నన్ను విడవకుండా జెసి జాసన్ గారు మీ తరపున, సంఘం తరపున, కమిటీ వారి తరపున నన్ను ఆహ్వానించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సంఘ కాపరిగా సామ్యుల్ రాజు గారు, వారు నాకు కూడా 1.5 సంవత్సరము బాగా పరిచయస్తులు, చాలా సౌమ్యులు. అటువంటి సంఘ కాపరులు ఈ రోజుల్లో ఉండడం అరుదు. అటువంటి సంఘ కాపరి, మంచి వాక్యానుభవం కలిగినటువంటి సంఘ కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత నాకు చిరపరిచితులైనటువంటి కోవూరు సారాబిలా తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి రాజేష్ గారు, వారు ఈ సంఘ సభ్యులని నేను ఎరిగి ఉన్నాను. వారి తండ్రి గారు నాకు కొద్దిగా పరిచయము, వారి కుమారుడైనటువంటి రాజేష్ గారు బాగా పరిచయము.
వారిని బట్టి, వారి తండ్రి గారిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రులు చెల్లిస్తూ ఉంటున్నాను. మొత్తానికి మనం వాక్య భాగంలోనికి వెళదాం. మనం చదువుకున్న వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదివాము. అంతేకాకుండా 20వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా మనము చదువుకొని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన నేను చేయాలని ఆశపడుతున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం. నలిగిన సమయములో, కృంగిన వేదనలో, నలిగిన సమయములో, కృంగిన వేదనలో ఆదరించే యేసయ్యా, ఆదరించే యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు. అందరం చెప్తాము, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు. నీ ప్రేమ, నీ శక్తి ఉన్నతమైనది యేసయ్యా, నీ బలము, నీ స్వరము శ్రేష్టమైనది యేసయ్యా, శ్రేష్టమైనది. మమ్ములను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సిటీబీసీ సంఘములో ప్రభువా, ఈరోజునైనా నన్ను కూడా మీరు తండ్రి రీతిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. తండ్రి, ఈ 35 రోజులుగా నీ మందిరంలో జరుగుచూ వచ్చినటువంటి లెంట్ ఆరాధనలు బట్టి నీకు వందనాలు ప్రభా. అనుదినము తండ్రి మీ శిలువ ధ్యానాలు, మీ శిలువ సువార్త నాయనా ఇక్కడ ప్రకటించబడుతూ వస్తూ ఉంది అయ్యా. తండ్రి, నీ బిడ్డలు కూడా నాయనా ఎంతో నాయనా ప్రభువా శ్రద్ధ కలిగి ఈ కూడికల్లో పాల్గొంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ హోలీ వీక్లో ప్రభువా ప్రత్యేకంగా తండ్రి నిన్నటి దినము నుంచి ప్రభువానైనా ఇదిగో తండ్రి ఈ శుభ శుక్రవారం ఈస్టర్ వరకు కూడా ప్రభువానైనా తండ్రి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని నైనా మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. సూటిగాను స్పష్టంగాను మాట్లాడినైనా తండ్రి మమ్మలను బలపరచమని, తండ్రి మీ స్వారూప్యంలోనికి మీ పోలికలోనికి మమ్మలను మార్చమని, మీ రాకడకునైనా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సులు దయచేయమని, అడ్డుకునేటువంటి ప్రతి విధమైన సైతాని అంధకార దురాత్మ శక్తులన్నిటిని కూడా నజరుడైన యేసు నామములో బంధిస్తున్నాం. వాటి ప్రతి కార్యములన్నిటి కూడా యేసు నామములో లయపరిచినైనా మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సిటీబీసీ సంఘ సభ్యులారా, వాక్య భాగంలోనికి మనం వెళుతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము చదువుకొని ఉంటూ ఉన్నాం. నిన్నటి దినము మనము మట్టలాదివారం జరుపుకున్నాం. మట్టలాదివారం యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం నాడు చనిపోవడానికి ముందుగా ఆయన జయోత్సవముతో మట్టలాదివారం నాడు ఆయన యెరూషలేములో ప్రవేశించడం మనం గమనించవచ్చు. అయితే మిగతా మార్కు, తర్వాత మిగతా మత్తయి, లూకా సువార్తలు ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువారు
దేవాలయాన్ని శుద్ధిపరిచినట్లుగా వారు రాశారు. అయితే మత్తయి మాత్రము సోమవారం నాడు దేవాలయాన్ని శుద్ధిపరిచినట్లుగా ఆయన రాశాడు. బైబిలు ఒకదానికి ఒక సువార్తకి మరొక సువార్త కాంట్రాడిక్ట్ కాదు, వ్యతిరేక్తం కాదు, విరుద్ధం కాదు. దీనికి పండితులు కొంతమంది వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలు దేవాలయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు శుద్ధి చేసినట్లుగా వారు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మొట్టమొదటిది యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధిపరిచినట్లుగా అక్కడ రాయబడి ఉండడం మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే సమయం తక్కువ ఉంది కనుక నేను అన్ని వచనాలు మీకు చూపించడానికి కొద్దిగా కష్టమవుతుంది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి అక్కడ 16వ వచనం వరకు కూడా, అంటే 17వ వచనం వరకు కూడా దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా యోహాను మొదట్లోనే ఈ ప్రస్తావన ఇక్కడ తీసుకుని రావడం మనం గమనిస్తున్నాం. ఇది మొదటిసారని పండితులు చెప్తున్నారు. తర్వాత రెండవసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం, అంటే మట్టలాదివారం నాడు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం దాకా మీరు గమనించగలిగితే అక్కడ మరొకసారి శుద్ధి చేసినట్లుగా మనం గమనించవచ్చు. అయితే మార్కు ఏం రాస్తున్నాడంటే, మార్కు సువార్త 11వ అధ్యాయంలో మట్టలాదివారం నాడు ఆయన యెరూషలేముకు వచ్చాడు, దేవాలయంలో ప్రవేశించాడని ఒప్పుకుంటున్నాడు, కానీ శుద్ధి చేసినట్లు రాయల. మన శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినేటువంటి వారు కాదు. వారు ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని ప్రజలు కనుక ఆదివారాన ఆయన శుద్ధి చేసి మళ్ళా సోమవారం వచ్చి చూసేలేకే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా యథామామూలుగా ఉన్నట్టుగా గమనించాడేమో. అందుకని ఆయన మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ మరొకసారి ఆయన దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యము ఒక సువార్త మరొక సువార్తకి వ్యతిరేక్తం కాకూడదు. అందుకని పండితులు ఈ రీతిగా 3 సార్లు యేసు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా పండితులు కొంతమంది ప్రకటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి ఈ సోమవారం నాడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు బేతనియ నుండి 12వ వచనంలో 11వ అధ్యాయం మార్కు సువార్త 11:12 మనం గమనిస్తే, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునో తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అంత కఠినుడా? ఆ అంజూరపు చెట్టును చూడగానే ఆకులున్నాయి, పండ్లు లేవు, వెంటనే శపిస్తున్నాడు. అంత కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడా? కాదు. ఎందుకు వెంటనే ఇక్కడ ఈ యొక్క అంజూరపు చెట్టును శపించడం మనము గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ కర్సెస్ ద ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టును ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అంటారు. ఈ అంజూరపు చెట్టును యేసు ప్రభువారు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? దూరం నుండి చూచాడు. ఆకులు గల అంజూరపు చెట్టు. సాధారణంగా అంజూరపు చెట్టు మార్చి నెలలో ఆకులు వేయడం మొదలు పెడుతుంది. మార్చి నెలంతా, ఏప్రిల్ మాసం అంతా, మే మాసం అంతా ఆకులు దట్టంగా అవి వచ్చే వరకు కూడా ఆకులు పెరుగుతూ వస్తాయి. జూన్ మాసం వచ్చేలేకే పండ్లు గాయడం మొదలు పెడతాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు మాత్రం మార్చి మాసంలోనే మోసం చేస్తుంది. మార్చి మాసంలో పండ్లు కాయడం అసాధ్యం. మార్చి మాసంలో అంజూరపు చెట్టు చిగురించి అంజూరపు చెట్టు ఆకులు వేయడం మొదలు పెడుతుంది. ఆకులు పెద్దవవుతూ వస్తాయి. ఆకులు అవి పెరుగుతూ అవి ఎక్కువ అవుతూ ఏప్రిల్ మాసం అంతా, మే మాసం అంతా అలా పెరుగుతూ వస్తాయి. జూన్ మాసం వచ్చేలేకి దట్టంగా పచ్చగా ఆకులతో పాటు పండ్లు కూడా కనబడతాయి. కానీ ఈ చెట్టు చాలా తేడా చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసగిస్తున్నటువంటి చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంత కఠినాత్ముడుగా, చెట్టును చూసిన వెంటనే శపించేంత కఠినాత్ముడుగా ఆయన ఇది తేడా చెట్టు కాబట్టి ఈ చెట్టు ఫలాలు ఎవరినో తినకుందురుగాక అని చెప్పి ఆ చెట్టును ఆయన శపించడం మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలి కాపు మలికాపు అని 2 కాపులు అంజూరపు చెట్టు కాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ చెట్టు ఏప్రిల్ మాసంలో పండ్లున్న